తిరుపతి వస్త్ర వ్యాపార రంగంలో ఆర్ఎస్ టెక్స్టైల్స్ అండ్ రెడీమేడ్స్ అగ్రగామిగా నిలుస్తూ ప్రజల అభిమానాన్ని చూరగొంటోందని నగరపాలక సంస్థ డిప్యూటీ మేయర్ భూమన అభినయరెడ్డి కొనియాడారు. తిరుపతి కరకంబాడి రోడ్డులో నూతనంగా ఏర్పాటు చేసిన ఫ్యాక్టరీ అవుట్లెట్ షోరూంను కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ భూమన అభినయరెడ్డి, యూనియన్ బ్యాంక్ రీజనల్ హెడ్ రాంప్రసాద్, షోరూం అధినేత ఆర్ఎస్ రామిరెడ్డి, ప్రదీప్, ప్రముఖ పారిశ్రామికవేత్త పసుపులేటి గురునాథ ముఖ్య అతిథులుగా విచ్చేసి ప్రారంభించారు. ఆయన షాపులో కొనుగోలు చేసినటువంటి వస్త్రాలను వేసుకుంటే చాలా గొప్పగా ఫీల్ అయినటువంటి రోజులు మేమందరం కూడా చిన్నప్పుడు ఆ అనుభూతులకు లోనయ్యాం. ఇప్పుడు వారి ఫ్యాక్టరీ దగ్గరనే ఫ్యాక్టరీ అవుట్లెట్ని ప్రారంభించి అతి తక్కువ ధరకే తిరుపతిలో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా మంచి నాణ్యమైనటువంటి బట్టలను అందుబాటులోకి తీసుకొస్తున్నారు. వారి వ్యాపారం దినదినాభివృద్ధి చెంది ఆయన వ్యాపారం మీద కలియుగ వెంకటేశ్వరుడి పరిపూర్ణమైనటువంటి ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, శివరాత్రి సందర్భంగా తిరుపతి నగరవాసులందరికీ కూడా శివరాత్రి శుభాకాంక్షలు. ఇక్కడ రామిరెడ్డి గారు మాతో ఎప్పుడో ఆంధ్ర బ్యాంక్తో ఎప్పటి నుంచో అనుబంధం ఉంది. ఈరోజు ఈ షాప్ని ఇక్కడ అవుట్లెట్ని ఆర్ఎస్ అవుట్లెట్ అని చెప్పేసి ఈ కరకంబాటి రోడ్లో ఓపెన్ చేశారు. వీళ్ళు మంచి అభివృద్ధిలోకి రావాలని, మా బ్యాంక్ తరఫున ఎటువంటి సాయం కావాలన్నా మేము చేయడానికి సిద్ధంగా ఉన్నాం. అలాగే దినదినాభివృద్ధి జరిగి వీళ్ళు ఇంకా అవుట్లెట్స్ ఇంకా ఓపెన్ చేయాలని తిరుపతిలో. సిద్ధరామరెడ్డి అన్న ఆయన 40 ఏళ్ల ముందు నాకు నుంచి పరిచయం. ఆర్ఎస్ జంక్షన్ అంటే టీకే స్ట్రీట్లో అది అంత క్రౌడెడ్గా ఉండేది అప్పుడెప్పుడు మేము స్టూడెంట్స్ ఉన్నప్పుడు. సో అటువంటి అతను అదే బిజినెస్లో కంటిన్యూ అవుతూ బ్యాంకు సహకారంతో ఇంత మంచి పొజిషన్లోకి రావడం చాలా సంతోషంగా ఉంది. సో ఐ విష్ హిమ్ ఆల్ ద బెస్ట్. ఇది బ్రహ్మాండంగా అభివృద్ధి కావాలి, వీళ్ళు ఇంకా పెరగాలని కోరుకుంటున్నాం. మీరు మాకు సపోర్ట్ ఏం చేస్తారు అంతే, వేరేది ఏమి లేదు. నేనేదో ముందు ఏదో జరిగిందని చెప్తే నిన్నటి వరకు ఏం జరిగిందో అవసరం లేదు. ఈ రోజు నుంచి మీరు మాకేం సపోర్ట్ చేస్తారు, మీరు మాకేం సపోర్ట్ చేస్తారు ఇంతే, ఇదే పాయింట్. ఆ పాయింట్లో నన్ను కట్టేసేశారు. నేను కూడా కొంచెం టఫ్ మ్యాన్, నన్ను కట్టేశారు. ఆ రోజు నుంచి బ్యాంకుకి ఏ విధంగా కావాలనో ఆ విధంగా వాళ్ళు సపోర్ట్ తీసుకొని నాకు వాళ్ళ దగ్గర నుంచి అద్భుతమైన సపోర్ట్ చేసి నన్ను ఒక లైన్లోకి తీసుకొచ్చారు. దానికి మాకు అత్యంత గ్రేట్ సపోర్టు. ఆ తర్వాత మాకు రీజనల్ హెడ్గా వచ్చిన రాంప్రసాద్ గారు కూడా చాలా పెద్ద సపోర్ట్ చేసి ఈరోజు ఈ విధంగా మళ్ళా ఒక యాక్టివిటీని తీసుకొని ఈ యాక్టివిటీతో ఇంకా ముందుకు పోవాలని చెప్పని వాళ్ళ సపోర్ట్తో ఎక్కడ కూడా సమస్య లేకుండా సక్రమంగా నడిపించగలని చెప్పని అందరి తరఫున బ్యాంకుకు ఆశీర్వదిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీబడి. అదొక ప్రివిలేజ్ ఆ రకంగా తిరుపతి ప్రజలందరూ కూడా భావించారు. కాబట్టి ఆయన ఈ రంగంలో దినదిన ప్రవర్ధమానం చెందాలని ఆ కలియుగ వెంకటేశ్వర స్వామిని కోరుకుంటూ ఈ అవుట్లెట్ కూడా చక్కటి ప్రజల మన్ననలు పొంది బాగా వృద్ధి చెందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. Thing happened like that account has become irregular and all, but with the support of sir and our entire team, we could able to make the account again regular, and then the account is running very smoothly, and